నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శైవ క్షేత్రాలలో ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు. క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. తిరునాళ్ల మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. కేంద్రంకు న్యాయశాఖ సిఫార్సు చేసిన అమెండ్మెంట్ యాక్టును వెనక్కి తీసుకోవాలంటూ న్యాయవాదులు డిమాండ్. దేశవ్యాప్తంగా నిరసన, కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు. పేరేచర్ల కైలాసగిరికి చేరుకోనున్న 100 కేజీల లడ్డూ బూందీతో తయారు చేసిన శివలింగ స్వరూపం. 1,00,000 మందికి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లు ధర్మకర్త లక్ష్మీనారాయణ గుప్తా వెల్లడి. కేంద్ర ప్రభుత్వంకు న్యాయశాఖ సిఫార్సు చేసినటువంటి న్యాయవాదుల అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా తెనాలి బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించింది. కేంద్రం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి న్యాయశాఖ సిఫార్సు చేసిన అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. దీనిలో భాగంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు న్యాయశాఖ సిఫార్సు చేసిన చట్టాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అసోసియేషన్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, తాడిబోయిన శ్రీనివాసరావు, దంతాల కిరణ్ కుమార్, బొంత ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, కొమ్ము అబ్రహం లింకన్, స్టాలిన్, రమేష్, డి మల్లికార్జున రెడ్డి, మధిర సురేష్ కుమార్, కుమారస్వామి, కనపర్తి మధుకర్, ఆర్ రాఘవేంద్ర, ఏ కిషోర్ కుమార్, కనపర్తి బెన్హర్, రాజా శ్రీనివాస్ గౌడ్, రెహనా బేగం, లత న్యాయవాదులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమం నుండి న్యాయవాదులు ముందుండి నడిపిన ఘన చరిత్ర ఉన్న చరిత్ర న్యాయవాదులకు ఉంది. అయితే న్యాయవాదులు స్వచ్ఛందంగా వాళ్ళ స్వేచ్ఛల్ని హరించే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు న్యాయవాదుల స్వేచ్ఛను హరించే విధంగా ఉంది. న్యాయవాదులకు రక్షణ లేకుండా ఉంది. కాబట్టి ఈ యొక్క అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల్లో అన్ని బార్ అసోసియేషన్లు మొత్తం కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి కోర్టు యొక్క విధులు బహిష్కరించి ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకున్నాం. ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ కొనసాగితే అడ్వకేట్స్ స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే అడ్వకేట్స్ కొన్ని విషయాల్లో అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం వలన అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక వస్తే అడ్వకేట్కి రక్షణ, స్వేచ్ఛ ఏది ఉండదు. కాబట్టి అడ్వకేట్స్ యొక్క హక్కులు కాలరాచే విధంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు వచ్చేసి పునరాలోచన చేసి ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ యొక్క సమ్మెని చేస్తూ ఉన్నాము, కోర్టు విధులను బహిష్కరిస్తూ ఉన్నాము. మరి ఈరోజు కూడా కోర్టు విధుల్ని బహిష్కరించాము. మరి ముందు కూడా ఈ యొక్క బిల్లుని ఉపసంహరించుకోకపోతే మా యొక్క ఫెడరేషను అధ్యక్షులు కానివ్వండి, మా అధ్యక్షులు కానివ్వండి, వీరంతా కూడా ఏకమయ్యి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకొని ఈ బిల్లు ఉపసంహరణ జరిగేంత వరకు కూడా మేము అవిశ్రాంతంగా పోరాడతామని, ఆ బిల్లుని పునఃపరిశీలించమని చెప్పి దేశవ్యాప్తంగా మరి జరుగుతున్న ఉద్యమంలో భాగంగా జిల్లా బార్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మరి తెనాలి పట్టణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ, ఈరోజు, రేపు 2 రోజులు కూడా ఇక్కడ మరి బాయ్కాట్ విధులకు బహిష్కరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందించి ఏదైతే లా కమిషన్ కేంద్ర క్యాబినెట్కి సిఫార్సు చేసిందో ఈ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలా. అట్లా ఉపసంహరించుకున్న పక్షాన ప్రజా సంఘాలు, మరి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరితో కలిసి భారీ ఎత్తున ఉద్యమం శ్రీకారం చుట్టడానికి. గుంటూరు జిల్లా పేరేచెర్ల గ్రామంలో కొండపై వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సహిత శ్రీ గంగా పార్వతీ సమేత కైలాసనాథేశ్వర స్వామివారి 52వ వార్షిక మహాశివరాత్రి తిరునాళ్ల ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కైలాసగిరి క్షేత్రంలో స్వామివారిని దర్శించుకునే భక్తులు 1,00,000 మందికి లడ్డూ ప్రసాదంను తెనాలి శ్రీ కైలాసగిరి భక్త సేవా సమితి అందించనున్నది.
గుంటూరు జిల్లా పేరేచెర్ల గ్రామంలో కొండపైన వెలిసిన కైలాసగిరి క్షేత్రం నందు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి సహిత శ్రీ గంగా పార్వతి సమేత కైలాస నాదేశ్వర స్వామివారి 52వ వార్షిక మహాశివరాత్రి తిరునాళ్ల ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో తిరునాళ్ల మహోత్సవానికి వచ్చే భక్తులు 1,00,000 మందికి లడ్డు ప్రసాద వితరణను శ్రీ కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు ధర్మకర్త శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా తెలియజేశారు. అంతేకాక మిర్చి స్వీట్స్ అధినేత ఉప్పల నందకృష్ణ సహకారంతో కైలాస క్షేత్రముకు 1000 కేజీల లడ్డు బూందితో తయారు చేసిన శివలింగ స్వరూపమును భక్తులు సందర్శించుకోనున్నారని ఆయన తెలియజేశారు. కైలాస క్షేత్రంలో స్వామివారిని భక్తులు కోరిన కోరికలు తీర్చే కైలాసనాథుడుగా ఎన్నో విశేషాలు నిదర్శనాలు చూపించాడని ధర్మకర్త లక్ష్మీనారాయణ గుప్తా ఈ సందర్భంగా తెలియజేశారు. కైలాసగిరి క్షేత్రం, ఈ యొక్క కైలాసగిరి క్షేత్రం గుంటూరుకి 10 కిలోమీటర్ల దూరంలో మేడికొండూరు మండల పరిధిలో 1973లో మా పెదనాన్నగారు కారుమూరి వీర రాఘవరావు గుప్తా గారి స్వప్న దర్శనంతో ఆవిష్కృతమైన కైలాసగిరి క్షేత్రం దివ్యక్షేత్రం 52వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారు 4,000 కిలోల లడ్డూలతో 1,00,000 మంది భక్తులకు పంచిపెట్టే మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చారు. దానిలో భాగంగా 500 కిలోలతో శివలింగ స్వరూపంతో మిర్చి స్నాక్స్ వారు ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చారు. మరి చేయూతనివ్వడం అంటే నాకు తోచిన పరిధిలో ఈ 1000 కిలోలు 500 కిలోలతో ముగించండి అంటే వారు 1000 కిలోలతో దీన్ని ముగిస్తూ మీకు ఇబ్బంది లేకోకుండా మీరు ఇస్తానన్న పైకంతో నేను దాన్ని సరిపెట్టుకుంటాను, ఆ పైన ఎంతైనా పట్టని మేము భరాయిస్తామన్నారు. వారికి నేను ఎంతో రుణపడి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇట్లా 4,000 కిలోలతో 1,00,000 లడ్డూలు శ్రీకారం చుట్టాను. 3 వంతులు నేను వేసుకొని 1 వంతు సేకరణ పెడతాను. దానికి నీకు ఇష్టమేనా అన్నప్పుడు నిండు మనసుతో చేయమని చేయూతనిచ్చింది. ఇందులో భాగంగా నా యొక్క వ్యవస్థ వాసవి క్లబ్ కైలాసగిరి, తర్వాత కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి, ఈ రెండింటికి చార్టెడ్ ప్రెసిడెంట్గా ఉంటూ కైలాసగిరి క్షేత్రానికి మహాశివరాత్రి వార్షికోత్సవ ధర్మకర్తగా గత 35 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాను. ఏదైనా సరే ఒక విశేషం తెనాల్లో జరుగుతుంది. ఎన్నో కోణాల నుంచి చూసినా కానీ రాజకీయంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఎన్నో కోణాలతో తెనాలిలో బీజం పడుతూనే ఉంది. అట్లాంటి బీజమే కైలాసగిరి క్షేత్రం అభివృద్ధి చెందటం. నా ధర్మపత్ని వివాహం ఆడిన తర్వాత ఆ కైలాసగిరి క్షేత్రాన్ని వాయువేగాలతో అభివృద్ధి చేయగలిగాను. ఎన్నో విశేషాలు జరుగుతూ అంటే నా పరిధిలో ఘాటోడి వేయించగలిగాను. మరి ఆ యొక్క మూర్తులకి రజిత కవచాలు అన్నీ ఏర్పాటు చేయగలిగాను. విశేషంగా అన్నదానం చేయించగలుగుతున్నాను. మా పెదనాన్నగారి యొక్క ఆశయాలకు దగ్గరగా మరి నా యొక్క జీవితాన్ని మొత్తం ఆ యొక్క దేవస్థానానికి అంకితం చేశాను. తెనాలి అంటే గుర్తుకు వచ్చేది మనకి కళలకు కాణాచి అయింది తెనాలి. అందులో భాగంగా మేము ఈరోజు కైలాసగిరి క్షేత్రానికి 1000 కేజీల లడ్డూతోటి శివలింగం తయారు చేస్తున్నాము. 6 అడుగుల ఎత్తు 4 అడుగుల వెడల్పుతోటి లడ్డు తయారు చేస్తున్నాము. ఇంతవరకు ఇదే ప్రథమం అనుకుంటున్నాను నేను. ఇంత పెద్దది భారీగా చేసిన శివలింగం లడ్డూతోటి ఇదే అవుతుంది మొదటగా. ఇది కైలాసగిరి క్షేత్రానికి పంపిస్తున్నాము ఇవాళ. ఆ కైలాసగిరి క్షేత్రం ట్రస్టీ మెంబరు ముఖ్య అతిథులు మన లక్ష్మీనారాయణ గారు ఇక్కడే ఉన్నారు. వారి ఆజ్ఞానుసారం మేము ఇక్కడ తయారు చేస్తున్నాము. ఇవాళ రేపు తెనాలి ప్రజల కోసం మనం వాళ్ళు ఇక్కడ ఉంచుతున్నాము. మా బాలస్వామీజీగా తెనాలి పట్టణంలో గురువుగారు పీఠాధిపతులు పెనుగొండ పీఠాధిపతులు బాలస్వామీజీ గారు కూడా విచ్చేయుచున్నారు. సాయంత్రం ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు సాయంత్రం రేపు ఉదయం వరకు తెనాలి ప్రజల కోసం ఇక్కడ దర్శనం లభించును.
కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు ముగుస్తుండటంతో కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ జనసేన మైనార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. 21-22 వార్డులో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో ముస్లిం నేతలు ప్రచారాన్ని చేపట్టారు. పట్టణంలోని మారిజిపేటలో గల 21-22 వార్డుల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ జనసేన మైనార్టీ నాయకులు సోమవారం ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అర్బన్ బ్యాంకు చైర్మన్ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మంగమూరి హరిప్రసాదరావు కార్యాలయంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ని సాదరంగా సత్కరించారు. తదనంతరం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ జనసేన మైనార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం పట్టభద్రులు తమ ఓటు ఆలపాటికి వేసి అధిక మెజార్టీ తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్, 22వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మంగమూరి హరిప్రసాదరావు, 21వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ సుభాని, జనసేన మైనార్టీ నాయకులు షేక్ జాకిర్ హుస్సేన్, సెక్రటరీ మహమ్మద్ మున్నా, షేక్ నసీం, షేక్ రహిమా, షేక్ ఖాదర్, షేక్ షబ్బీర్, అఖిల్, అబ్దుల్ రజాక్, షేక్ మహబూబ్ బాషా తదితర నాయకులు ఉన్నారు. ఈరోజు ముస్లిం మైనార్టీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ గారు ఇవాళ మా 21-22 వార్డులు విస్తృతంగా పర్యటించి వాటర్ ఎమ్మెల్సీగా నిలబడిన అన్నగారు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటీ అంక వేసి వాళ్ళ అమూల్యమైన ఓటు రేపు 27వ తారీఖు జరిగే ఎలక్షన్కి వేసి గెలిపించవలసింది. కానీ 21-22 వార్డులో అభ్యర్థులందరినీ ఓటర్స్ అందరినీ కలిసి పోరాడటం, వాళ్ళు ఆకర్షణ అయ్యి తప్పకుండా రాజా గారికి ఓటేస్తా అంటాం వాళ్ళుగా ముందుకు వచ్చి మరి ఈ ప్రచారం మాకు అటు మైనార్టీలో కానీ హిందువుల్లో కానీ మంచి బలం చేకూరుతుందని మేము భావిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. రేపు 27వ తేదీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి. అభ్యర్థిగా మన అధినేత నారా చంద్రబాబు గారు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రకటించారు. అన్ని వర్గాలు, ప్రతి వ్యక్తి, గ్రాడ్యుయేట్ వ్యక్తి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జై అని నినాదం వినిపిస్తుంది ప్రతి వ్యక్తి తరపున. ఎందుకంటే ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఎన్నో సేవలు అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి అభివృద్ధి, అందరికీ సంక్షేమం అందజేసిన ఘనత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి దక్కుతుంది. కూటమి ప్రభుత్వానికి, కూటమికే ఎల్లప్పుడూ మనం అండగా ఉంటామని వాళ్ళు తెలియజేస్తున్నారు. నేను ప్రతి ఒక్కరికి ఓటు వేయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆలపాటి రాజప్రసాద్ గారు చైర్మన్ గారిని తెనాలు కూడా పర్యటించమని కోరగా వారి మాటకి అంగీకరించి తెనాల్లో మరి మైనార్టీలు కలుపుకొని తెనాల్లో ఎక్కడెక్కడైతే మైనార్టీలు ఉన్నారో, ఎక్కడైతే ఓటర్స్ ఉన్నారో అందరినీ కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్ళి వారు చక్కగా వివరిస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవాలయం క్షేత్రంకు సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు, మొక్కుబళ్లను తీర్చుకుంటున్నారు. నమో నమః నమో నమః నమో నమః శివాయ, నమో నమః నమో నమః నమో నమః శివాయ.
జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు దర్శించుకునే శ్రీ బాలకోటేశ్వర స్వామివారి తిరునాళ్ల మహోత్సవంకు సంబంధించి దేవస్థానం సకల సౌకర్యాలను కల్పించింది. శ్రీ బాలకోటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చలువు పందిలు వేసి క్యూ లైన్లు ఏర్పాటు చేయటం, అలాగే మొక్కుబడులను తీర్చుకునేందుకు వీలుగా పొంగళ్ల కోసం ప్రత్యేకమైన వంటశాలను ఏర్పాటు చేయటం, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించటం, ఎలాంటి అసౌకర్యం భక్తులకు కలగకుండా ఉండేలా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. తిరునాళ్ల మహోత్సవం నేపథ్యంలో దేవస్థానం ప్రాంగణంలో ప్రభలు, అలాగే రంగుల రాటం వంటివి ఎంటర్టైన్మెంట్ చేసే ఐటమ్స్ ఇప్పటికే చేరుకున్నాయి. తిరునాళ్ల మహోత్సవం తొలి రోజు కావడంతో పశుపోషణ యజమానులు తమ పశువులను తోలుకు వచ్చి గుడి చుట్టూ తిప్పి పశు అభివృద్ధి కోసం స్వామివారిని వేడుకున్నారు. ఇదే విధంగా మొక్కుబడులు మొక్కిన మహిళలు తమ మొక్కుబడులను పొంగళ్ళ నైవేద్యంతో తీర్చుకున్నారు. ధ్వజస్తంభం ముందు దీపాలను వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. 125 సంవత్సరాల చరిత్ర గల శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం విశేషాన్ని ఆలయ ధర్మకర్త వంశాంకురులు చేమకుర్తి సత్య శ్రీనివాసరావు తెలియజేశారు. 3 రోజుల తిరునాళ్ల మహోత్సవంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో స్వామివారికి జరిగే అభిషేకాలు, పూజాది కార్యక్రమాలను ఆలయ అర్చకులు వివరించారు. ఎస్ఎస్ వారికి నమస్కారం అండి. నా పేరు చేమకుర్తి సత్య శ్రీనివాసమూర్తి. నేను ఈ బాలకోటేశ్వర స్వామి అంటే ఇప్పుడు మన కోరిలో ఏం చేసి ఉన్నటువంటి బాలకోటేశ్వర స్వామి చేబ్రోలు మండలం వడ్లమూడిలో వెలుస్తున్నారు. ఆ బాలకోటేశ్వర స్వామి వ్యవస్థాపక ధర్మకర్త గారు అయినటువంటి చీమకుర్తి ఎల్లమంద గారి మనవణ్ణి అండి నేను. అయితే నేనుగా తెలియజేసే కొన్ని అంశాలు ఏంటంటే, మరి ఈ దేవాలయము మా తాతగారి చేత నిర్మించబడి సుమారు 125 సంవత్సరాల క్రితం నిర్మించబడిందండి. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ ఇప్పుడు 3 రోజుల తిరునాళ్ళగా ఈరోజు పరిగణించడం జరుగుతుంది. మొదటి రోజు పశువుల్ని తిప్పుకుంటూ ఉంటారండి. ఎందుకంటే శివరాత్రి రోజు ఒకే రోజు అన్నీ జరుగుతూ ఉండేవి గతంలో. మరి శివరాత్రి విస్తారంగా అభివృద్ధి చెందటం మూలాన మొదటి రోజు పశువులను, రెండో రోజు వాహనాలను తిప్పుతూ, 3వ రోజు అవి 2 నిషేధించి మరి భక్తులకు మాత్రమే అవకాశం ఇచ్చే విధంగా ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారండి. ఇక్కడ మా స్వామి బాలకోటేశ్వరుడు అయినందున మిగతా దేవాలయాల్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతూ ఉంటుందండి మహాశివరాత్రి రోజు. ఇక్కడ ముఖ్యంగా బాలకోటేశ్వరుడు స్వామికి అమ్మవారు ఉండరు కాబట్టి, వివాహం లేదు కాబట్టి ఇక్కడ లింగోద్భవ పూజ విశేషంగా జరుగుతుందండి. అంటే ఇక్కడ కార్యకలాపాలన్నీ చెప్పాలంటే మరి ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు బ్రహ్మ ముహూర్తంలోనే మరి స్వామివారి అర్చనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. తొలి అగండం మా వంశీకుల చేత వెలిగించబడిన తర్వాత మరి ఈ మిగతా వాళ్ళ భక్తులందరినీ అనుమతించడం జరుగుతుందండి. 3:20 సమయానికే మిగతా భక్తులందరినీ ఎలా చేస్తాము. మరి స్వామివారు మరి రాత్రి 11:15కి లింగోద్భవ పూజలు ఇక్కడ ప్రత్యేకంగా విశేషంగా ఇక్కడ పూజలు జరపబడతాయండి. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని విశేషంగా దర్శించడానికి మరి ఎంతోమంది భక్తులు చాలా దూరం నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతోంది. ముఖ్యంగా మరి కొలిచిన వారి కొంగు బంగారమై వెలుస్తున్నటువంటి ఈ దేవాలయము మరి మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇది ద్వితీయ స్థానంలో ఉండగా మరి వడ్లమూడి వారి దేవస్థాన భక్తులకి నమస్కారములు. శ్రీ బాలకోటేశ్వరం దేవస్థానందు త్రయాన్నిక దీక్షతో తిరునాళ్ళ కార్యక్రమం అంతా జరుగుతున్నది. మొదటి రోజుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, స్వామివారికి మహన్యాసపూర్వక ఏకవారి రుద్రాభిషేకం, అలాగే ఏకనామస్వరంతో మొదటి రోజు కార్యక్రమం అంతా పూర్తవుతుంది. రెండో రోజు స్వామివారికి మొదటి రోజు ఉదయం పూటల గణపతి, లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, ధన గణపతి, ధాన్య గణపతి హోమ కార్యక్రమాలు. రెండో రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, మహాముత్యుంజయ హోమం, స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, స్వామివారి యొక్క దివ్య మహోత్సవ తిరునాళ్ళ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి 3వ రోజు ఉదయం పూట కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలంతా ప్రారంభించబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క 3 రోజుల దీక్షా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం క్వారీ వడ్లమూడిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాలకోట శివరాత్రి 25వ తారీఖున 26వ తారీఖు శివరాత్రి రోజున భక్తులు పొంగళ్ళు చేయించుకొని స్వామివారికి మొక్కుబడులు తీర్చుకొని దర్శనం నిమిత్తం అధిక సంఖ్యలో దాదాపు సుమారు ఒక 60 నుంచి 70 వేల మంది స్వామివారి దర్శనం చేసుకునే విధంగా మరి మేము కూడా ఏర్పాట్లు చేశాము. వారికి మంచినీరు కానీ మరి ఇక్కడ రామనేని ఫౌండేషన్ వారిచే ప్రసాదం కానీ వినియోగం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది భక్తులు కూడా ఇక్కడ చక్కెర పొంగలి,
మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా భక్తులకు సప్లై చేయడానికి ముందుకొచ్చారు. వారందరి చేత కూడా ఈ యొక్క ఏర్పాట్లు మరి చేస్తూ ఉన్నాము. ఎట్లాంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతి త్వరలో శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా కూడా మేము క్యూ లైన్లు ఏర్పాటు చేసి మరి అతి త్వరగా స్వామివారికి దర్శనం అయ్యే విధంగా కూడా మేము భక్తులకు ఏర్పాట్లన్నీ చేశామని. ఈ 3 రోజులు కూడా ఈ ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్లు ఇబ్బందులు లేకుండా పోలీసు వారు కానీ, మరి రెవెన్యూ సిబ్బంది కానీ, ఇక్కడ లోకల్గా పంచాయతీ సిబ్బంది కానీ మాకు తోడ్పాటు చేసి మరి ట్రాఫిక్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసు వారు సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ వారు, సబ్ కలెక్టర్ వారు మాకు కొన్ని సూచనలు, గైడ్లైన్స్ ప్రకారం స్వామివారికి భక్తులకి ఇబ్బంది లేకుండా దర్శనమయ్యే విధంగా కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం మరియు లోకల్గా ఉన్నటువంటి మన పంచాయతీ సిబ్బంది ప్రతినిత్యం శానిటేషన్, ఉదయం సాయంత్రం మరి శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా అందరి యొక్క అన్ని డిపార్ట్మెంట్ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ స్వామివారి తిరునాళ్లను జయప్రదం చేయాలని మేమందరం కూడా. మహాశివరాత్రిని పురస్కరించుకొని తెనాలిలోని శ్రీశైల భక్త సేవా సమితి ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా శ్రీశైలంలో భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, మంచినీటి సరఫరాని అందించేందుకు వెళ్తున్న సమితి సభ్యులకు డీఎస్పీ బి జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని గత 17 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు తెనాలిలోని శ్రీశైల భక్త సేవా సమితి అందిస్తున్న ఉచిత ప్రసాద వితరణ, అలాగే మంచినీటి సరఫరాను, ఉచిత ప్రాథమిక వైద్య చికిత్సల నేపథ్యంలో శ్రీశైలం వెళుతున్న సమితి సభ్యులను డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. వీరు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. 78,000 మంది భక్తులకు అందించే ప్రసాద సామాగ్రికి డీఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పి గోవర్ధన్, కేబిఎన్ గుప్తా, వి రవీంద్ర, టిఎస్ఆర్ కృష్ణ, ఎం పూర్ణ, కెవి సత్యనారాయణ, ఎం వేణు తదితరులు పాల్గొన్నారు. తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివరాత్రికి శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమం నిమిత్తం ఈ లారీలు పంపించడానికి నన్ను అతిథిగా పిలిచారు. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడి నుంచి సేవకులుగా వీరు 250 మంది సుమారు వెళ్ళి అక్కడ అన్నప్రసాద వితరణ నిమిత్తం 25వ తారీఖు నిర్వహించి రావడం జరుగుతుందని తెలిపినారు. దీనికి సేవా సమితికి మీద నమ్మకం ఉంచి ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తయింది. ఇది 18వ సంవత్సరం అంటున్నారు. ఆ దాతలందరికీ ఈ పత్రికాముఖంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరచు. తెనాలి పుర ప్రజలందరికీ శ్రీశైల భక్త సేవా సమితి తరఫున హృదయపూర్వక నమస్సంజలి తెలియజేస్తూ, గత 17 సంవత్సరాలుగా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు 26వ తారీఖు జరగబోయే మహాశివరాత్రి కార్యక్రమానికి ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఉచిత అన్నదాన కార్యక్రమం, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం, ఉచిత మంచినీటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ఉన్న మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా. అట్లానే మా మీద అభిమానంతో, తెనాలి ప్రజల మీద అభిమానంతో మా సేవకి మెచ్చి డిఎస్పీ గారు వచ్చి ఇవాళ మా కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసి మా లారీ ఒక 4 లారీల సరుకుని ఇవాళ తెనాలి నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ పూట ఈ కార్యక్రమాన్ని జరిపించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీస్సులతో ప్రారంభమైన నవకోటి దత్త హోమం కార్యక్రమంలో భాగంగా తెనాలి మండల పెదరావూరు గ్రామంలో 7వ దత్త హోమం కార్యక్రమాలు 2వ రోజు కూడా జరిగాయి. 24వ తేదీ వరకు హోమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. లోక కళ్యాణం కోసం శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్తపీఠం ఆధ్వర్యంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో జరుగుతున్న నవకోటి దత్త హోమ మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో అవధూత దత్తపీఠం నందు 7వ కోటి దత్త హోమం 2వ రోజు కూడా నిర్వహించారు. దత్తపీఠంలో జరుగుతున్న హోమాలను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో జరిగే 7వ కోటి దత్త హోమం కార్యక్రమంలో 40 మంది రుక్వితులు, వేద పండితులు పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం సమస్త ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆశయంతో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు నవకోటి దత్తహోమ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పెదరావూరులో 7వ కోటి దత్తహోమం అని నిర్వాహకులు చెప్పారు. వేద మంత్రాల మధ్య హోమాది కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగాయి. హోమాల్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
2015 జనవరి 31వ తేదీన స్వామివారు మొట్టమొదటగా తెనాలి పాదం మోపారు. ఆ రోజున మరి హనుమాన్ చాలీసా పారాయణ 27 పర్యాయాలు లక్షల మందితో భారతదేశంలో కాదు ప్రపంచంలో ఇంతవరకు ఈ రోజు వరకు 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్కడా జరగలేదు. అటువంటి మహత్కార్యం జరిగినటువంటి ఈ ప్రదేశంలో మరి హనుమంతుడి దేవాలయం నిర్మించాలనే సదుద్దేశంతో స్వామివారి 10 ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అది ఇప్పటికి అనుకూలించింది. మరి దాతలు మరి వీళ్ళు యొక్క స్థలం ఇవ్వటం, అట్లాగే ఈ నిర్మాణంలో ఎంతోమంది భగవద్భక్తులు అందరూ కూడా పాల్గొనటం, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని, వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగుండాలని చేస్తున్నటువంటి ఈ మహత్తర యజ్ఞ కార్యక్రమాల్లో ఎక్కడ జరిగినా ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో స్వామివారి ఆశీస్సులు పొందాలని కూడా ఈరోజు తెనాలి గ్రామం పక్కన ఉన్నటువంటి పెదరావూరు గ్రామంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో ఆ భక్తులందరూ కూడి స్వామివారు సంకల్పించిన 9 కోట్ల దత్తాత్రేయ హోమంలో భాగంగా 7వ కోటి ఇక్కడ ఈ ప్రదేశంలో ఇవాళ సుమారుగా ఈ 3 రోజుల నుంచి జరుగుతోంది. 4,45,000 సంఖ్యగా 4,50,000 సంఖ్యగా జరిగింది. ఇక్కడ 3 రోజుల్లోనూ 40 మంది ఋత్వికులు సుమారుగా పాల్గొన్నారు. వేద పండితులు వచ్చారు. అనేక విధములుగా చాలా సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా హాయిగా జరిగింది ఇక్కడ హోమం. అయ్యా, ఇటువంటి హోమముల వల్ల ఏమిటి ప్రయోజనం అన్నారు. ఏటో ప్రయోజనం ఉండాలి. ఏం ప్రయోజనం ఉందండి? బోలెడంతసేపు కష్టపడ్డారు ఋత్వికులందరూ కూడా. చాలా నెయ్యి హోమం చేశారు, చాలా ద్రవ్యాలన్నీ కూడా దాంట్లో వేశారు. దీనివల్ల ఏమన్నా ప్రపంచానికి ఉపయోగం ఉందా అంటే, ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల ప్రపంచానికి ఉపయోగం కోసమే ఈ హోమాలన్నీ కూడా. ఓటమి భయంతోనే పాలకపక్షం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై అసత్య ప్రచారం ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి పేర్కొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం తెనాలిలో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, నిరుద్యోగ, కార్మిక, ఎన్జిఓ సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ తెనాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విజయం నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది విజయంగా ఆమె చెప్పారు. ఆయా వర్గాల సమస్యలపై శాసనమండలిలో లక్ష్మణరావు అలుపెరగని పోరాటం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శాసనమండలి రికార్డులను పరిశీలిస్తే లక్ష్మణరావు పోరాట పటిమ అర్థమవుతుందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో పాలకపక్షం అభ్యర్థి ధైర్యం కోల్పోవటం వల్లే లక్ష్మణరావుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ లక్ష్మణరావుకు ఏపీ రైతు సంఘం పూర్తి మద్దతు ప్రకటించిందని అన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి ఓల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 కోట్లు విలువైన పసుపు నష్టపోయిన రైతాంగానికి లక్ష్మణరావు అండగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలీ, న్యాయవాది స్టాలిన్ ఉన్నారు. 27వ తేదీ ఇంకొక 2 రోజుల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి ఆయన్ని గెలిపించుకోవాలని, ఆయన గెలుపు సామాన్యుల గెలుపు, ఆయన గెలుపు పట్టభద్రుల గెలుపు, ఆయన గెలుపు నిరుద్యోగుల గెలుపు, ఆయన గెలుపు ఉద్యోగుల గెలుపు. అందుకోసమే ఆయనకి మించినటువంటి ఆప్షన్, లక్ష్మణరావు గారికి మించినటువంటి ఆప్షన్ ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ 2 జిల్లాల్లో లేదు. అనేక లక్షల సంఖ్యలో ఆయన విద్యార్థులకి వాళ్ళ పరీక్షల సమయంలో అవసరమైనటువంటి కోచింగ్ అని డబ్బుల కోసం కాదు, ఉచితంగానే కోచింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుసు. అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయుడిగా హిందూ కళాశాలలో పనిచేసి ఎమ్మెల్సీలు, పట్టభద్రులు, టీచర్స్ ప్రాతినిధ్యం వాస్తవంగా మేము అప్పీల్ చేస్తూ వచ్చాము. ఇవి రాజకీయ పార్టీలు కాకుండా మీరు స్వతంత్రంగా నిలబడేటటువంటి స్వతంత్రంగా అంటే ఈరోజు అధికార పక్షంలో ఉండి అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అంటే తెనాలి ఎమ్మెల్యే స్థానం ఇవ్వలేకపోయాం కాబట్టి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం అనేటటువంటిది పట్టభద్రుల సమస్యలను లేవనెత్తడానికి ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటిది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, మరొక పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అవ్వచ్చు,
ఈ ఎన్నికల్లో జనరల్ ఎన్నికల మాదిరిగా పార్టీని చూసి ఓటేయడం అనేటటువంటిది కాకుండా మన సమస్యలను ఎవరు రిప్రజెంట్ చేస్తారో వాళ్ళని ఎన్నిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటరీ రికార్డు, మొత్తం శాసనమండలి రికార్డు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అందరి సమస్యల్ని లేవనెత్తడమే కాదు, అక్కడ మాట్లాడటమే కాదు, ఫిజికల్గా ఆయా తరగతులు ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన. ఈ నెల 27వ తేదీన పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి మద్దతు ఇస్తుంది. అట్లాగే రైతాంగ సమస్యల మీద ఆయన అనేక సందర్భాల్లో స్పందించారు. గత సంవత్సరం జనవరి 19వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాల 100 కోట్ల రూపాయల పసుపు తగలబడితే ఆనాడు చీఫ్ సెక్రటరీకి, అధికారులకి, ప్రజాప్రతినిధుల దగ్గర అందరూ కూడా ఆయన రాయభారం వహించి, మధ్యవర్తి వహించి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అట్లాగే గుంటూరు ఛానల్ను పొడిగించాలి, ఆ విధంగా 60 గ్రామాలకి మంచినీరు, సాగునీరు, త్రాగునీరు ఇచ్చే దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఆయన పదే శాసనమండలిలో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే డెల్టా ప్రాంతంలో 100% ఉన్న కౌలు రైతులకి గుర్తింపు కార్డులు కానీ, బ్యాంకు రుణాలు కానీ, ప్రభుత్వ సహాయం, సబ్సిడీలు అందక తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. అటువంటి కౌలు రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలి. 2019 చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టం తీసుకురావాలని ప్రత్యక్షంగా అనేక ఆందోళనలు మద్దతుగా ఆయన పాల్గొన్నారు. అట్లాగే 42 రోజులు అంగన్వాడీలు. తెనాలిలోని మారిస్పేట్లో గల నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులకు వివిధ అంశాలపై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వివరించారు. వివిధ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. స్థానిక మారిస్పేటలోని నల్లమోతు చెంచు రామానాయుడు హైస్కూల్లో జరుగుతున్న జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా సోమవారం వివిధ స్టాల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పేరు నమోదు, శారీరక అభివృద్ధి, మేధాభివృద్ధి, భాషాభివృద్ధి, పూర్వ గణిత అభివృద్ధి, సామాజిక భావోద్వేగాభివృద్ధి, అసైన్మెంట్ ఫలితాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసే విధంగా స్టాల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ విజయబాబు పర్యవేక్షించారు. కార్యక్రమంలో డిఆర్పీలు కె సౌజన్యశ్రీ, రామరాజు, సిఆర్ఎంటీలు సిహెచ్ శ్రీదేవి, దీపాంజలి ప్రభృతులు పాల్గొన్నారు. జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమము అంగన్వాడీ కార్యకర్తలకు 5వ రోజులో భాగంగా ఈరోజు ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో సామాజిక కార్యక్రమాలు, తర్వాత పాఠశాలకు సంసిద్ధత మేళా ఎలా చేయాలి, తర్వాత ఈ పిల్లల యొక్క అసెస్మెంట్ అనేది ఎలా చేస్తామనేది ఈరోజు శిక్షణ కార్యక్రమంలో చేశాము. దీనిలో భాగంగానే మా అంగన్వాడీ కార్యకర్తలు ఈ మేళాకి సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేయటము, అలాగే ఆ మెటీరియల్ని ఉపయోగించి పిల్లల్ని అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది అసెస్ చేసి అసెస్మెంట్ కార్డ్ అనేది ఇస్తారు. అదంతా కూడాను ఈరోజు మేళాలో చేయించడం జరిగింది ప్రాక్టికల్గా. జ్ఞానజ్యోతి శిక్షణలో భాగంగా ఈరోజు 5వ రోజు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణలో ఈసీ సెంటర్లో విద్యను పూర్తి చేసుకున్నటువంటి పిల్లలు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేరడానికి, లేకపోతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి అవసరమైనటువంటి సంసిద్ధత ఏ విధంగా ఉండాలనేది, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా చక్కగా నిర్వహించారు. ఈరోజు శిక్షణలో పాల్గొన్నటువంటి ఈసీ ఇన్స్ట్రక్టర్స్ అందరూ, దానికి వీరందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా డిఆర్పీలు మామూలు టైం కన్నా ఎక్కువ టైం తీసుకుని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇంత తక్కువ సమయంలో ఈ మేళాని అరేంజ్ చేసి ఈ మేళా పిల్లలకు ఉపయోగపడే విధంగా ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇదే విధానాన్ని రేపు వీరు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు ఉపయోగిస్తే. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి న్యాయవాదులు మద్దతు తెలిపారు. మంగళవారం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ ఓట్లను అభ్యర్థించనున్నట్లు న్యాయవాదులు తెలిపారు.
కృష్ణా గుంటూరు నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27వ తేదీన జరగనున్న నేపథ్యంలో తెనాలి న్యాయవాదులు ఆలపాటికి మద్దతుగా మంగళవారం గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీనియర్ న్యాయవాదులు తాడుబోయిన శ్రీనివాసరావు తెలియజేశారు. ఆలపాటికి మంచి మెజారిటీ లభించేలా న్యాయవాదులుగా తామంతా కృషి చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్ తదితర న్యాయవాదులు ఉన్నారు. కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా న్యాయవాదులంతా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాము. మరి అందులో భాగంగా రేపు మా యొక్క బార్ అసోసియేషన్ హాల్లో మా న్యాయవాదులందరూ కూడా ఆయన కొరకు ఓటు అభ్యర్థించడానికి మా న్యాయవాద మిత్రులందరూ కలిసి గెట్ టుగెదర్ చేయబోతున్నాము. ఆ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమానికి మరి న్యాయవాదులంతా కూడా ఏకమయ్యి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనేటువంటి యొక్క అంశంతో పాటు మేమంతా కూడా ముక్త కంఠంగా వారి గెలుపుకి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా మరి న్యాయవాదిగా కూడా ఆయన చాలా కాలం న్యాయవాది వృత్తిలో పనిచేశారు. మరి అందుకని న్యాయవాదులు అందరం కూడా రేపు ఉదయం 11:30 గంటలకి తెనాలి బార్ అసోసియేషన్ కోర్టు ప్రాంగణం నందు మరి ఉమెన్స్ బార్ హాల్లో మరి గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టాము. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్క న్యాయవాది కూడా మన తోటి న్యాయవాది అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఓటు వేయాలని చెప్పి మా సీనియర్ న్యాయవాదులందరూ కూడా మరి రేపు ప్రచారానికి మరి తిరుగుతూ ఉన్నారు. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి గౌరవనీయులు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారిని గెలుపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మన మీద ఉంది కాబట్టి. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం రాత్రి ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమానికి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ తెనాలి మండలం తేలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి టీడీపీ నాయకులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి గ్రామంలో పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ ఖాసిం, సయ్యద్ గాలిబ్ షహీద్, అమీన్ ఖాన్, జలాన్ ఖాన్, రియాజ్ ఖాన్, సుభానీ, రబ్బానీ, రఫుల్లా, ఫారూక్, కరీముల్లా, నసీం, ఫరీద్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరన్నా అతనికి నమ్ముకుంటే అతని కోసం ఎక్కడి దాకా కూడా వెళ్ళే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఎన్నో సేవలు అందజేశారు, నాయకత్వాన్ని పెంచారు, అన్ని వర్గాల్లో తెనాలికి అభివృద్ధి చేశారు, అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా చూసుకున్న నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అన్ని చిన్నకార రైతుల సమస్యల్ని కూడా పరిష్కరించిన ఘనత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి. అదృష్టం, విద్యావంతుల అదృష్టం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు క్యాండిడేట్గా ఉన్నారు. తప్పకుండా అందరూ వెయిట్ చేస్తున్నారు. మేధావులు కానీ, స్త్రీల సంఘాలు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ, ఉపాధ్యాయులు కానీ వెయిట్ చేస్తున్నారు. ఓటు వస్తే ఓటు 7వ తేదీ డేట్ వస్తేనే ఓటు వేసి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించాలని వెయిట్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శైవ క్షేత్రాలలో ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు. క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి వారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. తిరునాళ్ల మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. కేంద్రంకు న్యాయశాఖ సిఫార్సు చేసిన అమెండ్మెంట్ యాక్టును వెనక్కి తీసుకోవాలంటూ న్యాయవాదులు డిమాండ్. దేశవ్యాప్తంగా నిరసన, కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు. పేరేచర్ల కైలాసగిరికి చేరుకోనున్న 100 కేజీల లడ్డూ బూందీతో తయారు చేసిన శివలింగ స్వరూపం. 1,00,000 మందికి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లు ధర్మకర్త లక్ష్మీనారాయణ గుప్తా వెల్లడి.
మీ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.